హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోస్ కన్స్ట్రక్షన్ వర్క్. ఫ్రెండ్స్, ఈ వెల్ట్కి వీడియో వచ్చేమో గుడిం కాలనీ అనే గ్రామంలో ఒక చర్చ్ అయితే స్లాబ్ జాయింట్ వర్క్ అయితే అవుతుందన్నమాట. అయితే ఈ వీడియోలో మీకు తెలుసుకోవాల్సింది ఏమనుకుంటున్నారా, స్లాబ్ జాయింట్ వేసేటప్పుడు ఏ విధంగా జాయింట్ అనేది వేయాలి, బార్ బెండింగ్ ఏ విధంగా పాత స్లాబ్కి కొత్త స్లాబ్కి జాయింట్ ఏ విధంగా వేయాలి అనేది తెలుసుకోవచ్చు అనమాట. అలాగే కాంక్రీట్ వేయక ముందు ఆ పాత స్లాబ్కి జాయింట్ వేయడానికి బాగా కాంక్రీట్ పట్టుపడడానికి అనమాట ఒక గమ్ అయితే యూజ్ చేయాలి. ఆ గమ్ అయితే ఏ విధంగా అప్లై చేయాలి మీకు ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు. సార్ పైన ఒకటి చేస్తారనమాట. మీకు ల్యాండింగ్ అనేది ఏ విధంగా చేయడం జరిగింది, మీకు పైకి అయితే చూపిస్తాను బార్ బెండింగ్ ఏ విధంగా చేశారు. అలాగే కాంక్రీట్ వర్క్ అనేది ఏ విధంగా పర్ఫెక్ట్గా చేయాలి అనేది మీకు ఈ వీడియోలో కూడా తెలుసుకోవచ్చు అనమాట. వైర్ బ్రేటర్ ఏ విధంగా యూజ్ చేయాలి అనేది మీకు ఈ వీడియోలో చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఈ వెల్త్కి స్లాబ్ అయితే ఆల్ట్రాటెక్ సూపర్ గ్రేడ్ అయితే యూజ్ చేస్తున్నాం అన్నమాట కాంక్రీట్కి. చూడండి, మెట్లకైతే మెయిన్ బార్స్ అనేది 12 mm యూజ్ చేస్తారు. అలాగే పై టాప్ బార్ వచ్చేమో 10 mm యూజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా పైన మీకు చూపిస్తాను బార్ ఏ విధంగా చేస్తారు అనేది. బీమ్స్కి వచ్చి 10 mm అయితే యూజ్ చేస్తారు. స్టిరప్స్ వచ్చేమో 8 mm రాడ్ అయితే యూజ్ చేయడం జరిగింది. చూడండి, ఒక బీమ్కి 5 రాడ్స్ అయితే చూడండి యూజ్ చేయడం జరిగింది. టాప్ వచ్చేమో 3 బార్స్, కింద వచ్చేమో 2 సెక్షన్లు అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే పాత స్లాబ్ అయితే జాయింట్ అనేది చూడండి, గజాలు అయితే ఖచ్చితంగా 3 నుంచి 2 అడుగులు అయితే ఖచ్చితంగా ల్యాఫింగ్ చేయడానికి అయితే చాయిస్ అయితే ఉండాలి. అడుగు 10 ఇంచీలు లోపలికైతే జాయింట్ అయితే ఎప్పటికీ యూజ్ అయితే అవ్వదు, భవిష్యత్తులో ఇరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకే పాత స్లాబ్ అనేది కనీసం ఒక 2 అడుగులు 2.5 అడుగులు 3 అడుగులు వచ్చేంత వరకు అయితే డ్రిల్లింగ్ చేయించి ఈ విధంగా జాయింట్ అయితే వేపించుకోవాలి. అలాగే కాలమ్స్గా వచ్చే రాడ్ అయితే ల్యాపింగ్ ఏ విధంగా చేయాలి మీకు ఇదిగో నేనైతే చేయి పెట్టి మరీ చూపిస్తున్నాను. ఈ విధంగా ల్యాపింగ్ అయితే చేసుకోవాలన్నమాట. కింద నుంచి వచ్చే రాడ్ పైన అయితే మనం జాయింట్ చేసిన రాడ్ అనేది కింద నుంచి వచ్చే రాడ్ అయితే మొయ్యాలి. కాబట్టి మనం జాయింట్ చేసిన రాడ్ అయితే కనీసం ఒక 3 అడుగులు 2 అడుగులు డిస్టెన్స్ మీద సెంటర్లో అయితే ఈ విధంగా బెండ్ చేసుకొని అప్పుడు జాయింట్ అయితే వేయాలన్నమాట. ఈ ల్యాపింగ్ అనేది వేసుకుంటే భవిష్యత్తులో లోడ్ అనేది ఈ కింద నుంచి వచ్చే రాడ్ మనం జాయింట్ చేసిన రాడ్ అయితే గట్టిగా మూసి కాలమ్స్ అయితే బాగా స్ట్రెంత్ అయితే పెంచుద్ది అనమాట. సో అందుకే ల్యాపింగ్ అనేది ఈ విధంగా చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము వర్క్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మిల్లర్ అయితే ఆన్ చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, మేమైతే స్లాబ్ అనేది అల్ట్రాటెక్ సిమెంట్ అయితే యూజ్ చేస్తున్నాం కదా. ఒక బస్తా సిమెంట్కి రేషియో వచ్చేమో ఇసుక 6 గంపలు వేయడం అవుతుంది. అలాగే పిక్ అయితే 8 గంపలు అయితే వేస్తున్నాము ఒక బస్తా సిమెంట్కి. ఫ్రెండ్స్ చూడండి, ఆ స్లాబ్ అనేది రీమోడలింగ్ జాయింట్ అనేది చేయించుకుంటే ఈ విధంగా గమ్ అయితే వేసుకోవాలి. ఈ గమ్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. బాగా ఈ పాత కాంక్రీట్కి కొత్త కాంక్రీట్ వేసింది బాగా జాయింట్ అయితే పట్టద్ది అనమాట. ఈ విధంగా బ్రష్ సహాయంతో అయితే ఈ విధంగా జాయింట్లు అయితే రాయాలి. రాసిన తర్వాత కాంక్రీట్ అయితే వేయాలన్నమాట. చూడండి, క్లియర్గా చూపిస్తాను మీకే. ఇదేనమాట గమ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా గమ్ వేసుకున్న తర్వాత కాంక్రీట్ అయితే వేసుకోవాలన్నమాట. జాయింట్ అయితే బాగా దృఢంగా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అందుకే జాయింట్కి అయితే గమ్ము ఖచ్చితంగా వాడాలి.
ప్రతి స్లాబ్ జాయింట్లు అయితే ఈ విధంగా పిన్ అయితే వాడాలరా, వైర్ బెటర్ పిన్ను. పిన్ వాడడం వల్ల కొన్ని వచ్చే లాభాలు అయితే ఎక్కువగా ఉంటుంది. కాంక్రీట్ అయితే బాగా టైట్ అయితే చేసేస్తుంది, అలాగే ఖాళీగా ఉన్న చోట్ల అయితే బాగా ఫిలప్ అయితే చేసేస్తుంది. సో వైర్ బెటర్ అయితే ఖచ్చితంగా పిన్ వాడాలి ప్రతి బీమ్కి. అలాగే మనం డ్రిల్ చేసిన పాత స్లాబ్ అండ్ కొత్తగా వేస్తున్న స్లాబ్కి అయితే బాగా గ్యాప్ లేకుండా అయితే చేసేస్తుంది. అందుకే వైర్ బెటర్ అయితే పిన్ ఖచ్చితంగా వాడాలి ఈ విధంగా జాయింట్లు. No, 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 no. Mata rin ko pa. Ini sa bedi chod ke. కాంక్రీట్ అయితే స్టార్ట్ చేసిన తర్వాత మేమైతే ముందుగా ప్రతి బీమ్స్ అయితే ఈ విధంగా కాంక్రీట్ అయితే వేసిన తర్వాత అప్పుడు పైన అయితే మేము 2 పక్కల అయితే పాయ ఇచ్చి కాంక్రీట్ అయితే ఫిలప్ చేసుకుంటూ మేము లెవెల్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఈ విధంగా మేమైతే వర్క్ చేస్తున్నాం ఫ్రెండ్స్. జాయింట్లకు అయితే గమ్ రాసిన తర్వాత నల్లుమాల అనేది మళ్ళీ అప్లై చేయాలి. మళ్ళీ ఎక్కడెక్కడ కాంక్రీట్ వేసిన దగ్గర బీమ్స్ వేసిన దగ్గర అయితే ఎండతో ఆరుద్ది కదా, ఆరిన దగ్గర అయితే మళ్ళీ నల్లుమాల అయితే వేసి దానిపై కాంక్రీట్ అయితే వేసినట్లయితే బాగా సెట్ అయితే అవుద్ది అనమాట. ఫ్రెండ్స్ ఈ ఫార్ అయితే చూడండి అంత హైలైట్గా ఉంది. ఈ కాంక్రీట్ తీయడానికి అయితే చాలా ఈజీగా అయితే వర్క్ అవుతుంది అనమాట. ఒకడు పార్ పట్టి ఇంకొకటి తాడుతో లాగుతున్నట్టు చూసారు కదా, ఎంత ఈజీగా ఉంటుంది. చాలా సింపుల్గా వర్క్ అయితే చేయొచ్చు ఈ పార్ అయితే. పాత్ స్లాబ్ అయితే ఈ విధంగా డ్రిల్లింగ్ అయితే చేయడం అయిందనమాట బ్రేకర్ మిషన్తోని. ఇంచుమించుకు ఒక 3 అడుగులు 2 అడుగులు జాయింట్లు అయితే ప్రతి రాడ్ అయితే వచ్చాయి. ఈ విధంగా వర్క్ చేపిస్తే చాలా దృఢంగా ఉంటుందన్నమాట. మనం కలిపే స్లాబ్ అనేది కూలిపోవడం గట్రా ఏమీ ఉండదు. క్రాక్స్ కూడా కొంత తక్కువలో వచ్చే అవకాశం ఛాన్స్ అయితే ఉంటుంది. మా గురువు గారు అయితే ఏటి చూసినా మా ఏరియా మొత్తం ఈయనే వర్క్ అయితే కుమ్మేస్తున్నారు. ఈయనదైతే సోమగండి అనమాట, నారాయణ అతని పేరు. మీకు ఇంకో వీడియోలో పరిచయం చేశాను, నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మీలో ఎవరైనా ఇంటి పనులు కానీ సెంటరింగ్ వర్క్ ఏమైనా ఉంటే మా గురువు గారికి అయితే కాంటాక్ట్ అవ్వండి. నేను పైన స్క్రీన్లో నెంబర్ ఇస్తాను, ఫోన్ చేసి వర్క్ అయితే చేయించుకోండి. వర్క్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తారు. చాలా నీట్గా పని అయితే చేస్తారనమాట. సెంటరింగ్ అండ్ బార్ బెండింగ్ వర్క్ అయితే ఆయన ఒప్పుకుంటారు. వైర్ బ్రేటర్ ప్లాట్ అనేది లాగిన తర్వాత ఈ విధంగా గంబట్టుతోనైతే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మరి నున్నగా అయితే చేయకుండా కొద్దిగా లైట్గా సీసీబీకి ఎలా కొడతారో ఆ విధంగా అయితే బండితోని కుట్టుకుంటూ పోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంకో పక్క అయితే కాంక్రీట్ వర్క్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఫ్రంట్ అయితే ఉంది, ఇంకో బిట్టు, ఆ బిట్ అయితే వేయడం అవుతుంది. మేము కాంక్రీట్ మొత్తం ఫిల్అప్ చేశాక వైర్ బెటర్ ప్లాట్ లాగి ఈ విధంగా గజం పట్టుతో అయితే లెవెల్ చేయాలన్నమాట. చర్చికి ఫ్రంట్ అది మళ్ళీ రీమోడలింగ్ అనమాట, జాయింట్ అయితే వేయడం అవుతుంది.
కాంక్రీట్ మొత్తం గజం పడుతుంది ఈ విధంగా లెవెల్ చేశాక కాస్త ఆరిన తర్వాత చీపురుతోనైతే ఈ విధంగా రప్పు అయితే గీయాలి. ఈ విధంగా రప్పు గీయడం వల్ల మళ్ళీ ఇంకోసారి దీని మీద మళ్ళీ మాలు వర్క్ చేసే అవకాశం అయితే ఉంటుంది. వర్క్ చేసేటప్పుడు గ్రిప్ ఉండడం వల్ల మాల్ అనేది బాగా పట్టేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ చూడండి, కాంక్రీట్ వర్క్ అయితే మొత్తం ఫినిష్ అయితే అయిపోయింది అనమాట. ఈ మొత్తం చూడండి ఆ లాస్ట్ వర్క్ అయితే ప్లాట్ అయితే లాగి గజం పట్టుతో లెవెల్ చేస్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, వర్క్ అయితే క్లియర్ అయిపోయింది కదా. వీడియో అయితే ముగిద్దాం అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే మీకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. बाय बाय टाटा गुड बाय गया।